మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాల్మీకి యువసేన జిల్లా కార్యదర్శి అయినటువంటి డి రంగస్వామి మనతో ఉన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం నేటి సాగలేదు. అంటే ఎందువల్ల వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం పెండింగ్ లో ఉందా? రాజకీయ పరంగా ఒత్తిళ్ల వల్ల పెండింగ్. ఇలా వాల్మీకి బోయ కమ్యూనిటీ వాళ్ళు ఎదుగుతున్నారు అంటే కానీ ఎదగకుండా తొక్కాలని చూస్తారు కానీ ముందు పైకి రాని. అంటే హైదరాబాద్ లో మీరు అంటే కాంగ్రెస్ అనుబంధ సంఘానికి సంబంధించి మీరు పనిచేశారు. పనిచేసి అంటే ఏ హోదాలో ఉండేవారు సార్ హైదరాబాద్? ఒక ప్రెసిడెంట్ గా హోదాలో. అంటే అక్కడ ఏదైనా గ్యాంగ్ కూడా మెయింటైన్ చేస్తున్నారా? గ్యాంగ్స్టర్ అంటే కాదు, ఒక చిన్న గ్యాంగ్ అంతే. అంటే ఇదే సేవను ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఎందుకు మీరు ఆస్కారాన్ని తీసుకోలేకపోతున్నారు? నేను ఏదో ఒకటైతే సేవ చేసుకోవడానికి ముందుకునే ఉంటాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిమ్మల్ని ఈరోజు మన అతిథి వాల్మీకి యువసేన జిల్లా కార్యదర్శి అయినటువంటి డి రంగస్వామి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ముందుగా మీ సుమన్ టీవీ వాళ్ళకి నాది ఒక నమస్కారాలు. వెల్కమ్ సార్ సుమన్ టీవీ స్టూడియో. చెప్పండి, అసలు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం నేటికి సాగలేదు సార్, అంటే కొనసాగలేదు. అంటే ఎందువల్ల వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం పెండింగ్ లో ఉందా? రాజకీయ పరంగా ఒత్తిళ్ల వల్ల పెండింగ్ లో ఉంది. Okay. ఎందుకంటే ఇవాళ వాల్మీకి బోయ కమ్యూనిటీ వాళ్ళు ఎదుగుతున్నారు అంటే కానీ ఎదగకుండా తొక్కాలని చూస్తారు కానీ ముందుకు పైకి రాని. మన బోయోళ్ళు ఎదిగితే తట్టుకోలేకపోతున్నారు. Okay. ఇక్కడ మన ఆలూరు నియోజకవర్గం కానీ ఆలూరు సెగ్మెంట్ లో బీసీ సామాజిక వర్గం ఎక్కువ శాతం. బీసీ సామాజిక వర్గం ఎక్కువ శాతం ఉన్నప్పుడు ఇప్పుడు ఇది మూడోసారి బీసీ క్యాండిడేట్ గెలవడం, వాల్మీకి క్యాండిడేట్ గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుందంటే అక్కడ ఉన్నది ఒక్క సెగ్మెంటే, వేరే సెగ్మెంట్ లో ఇక్కడ. ఆ తర్వాత ఈయన పోయి గుమ్మూరు జయరామన్న పోయి ఆడవై గెలిచిండు గుంటకల్. అదేంటంటే ఎగ్జాంపుల్ సెకండరీ అది జయరామన్న ఆడవై గెలవడము. కానీ యాక్చువల్గా అంటే జయరామన్న అంటే ఆలూరు కాన్స్టెన్సీ అయిన తర్వాత ఇక్కడ కొద్దిగా అప్పుడు ఉన్న చిన్న చిన్న ప్రాబ్లం వల్ల పోయి గుంటకల్లో గెలవడం జరిగింది. తర్వాత మళ్ళా విరూపాక్షన్న గారు గెలిచిండు, ఒక అఖండ మెజార్టీ తో గెలిచిండు. కానీ ఎక్కడగానే ఇంత గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మినిస్టర్ అని ఇచ్చారు, ఈసారి ఆ మినిస్టర్లు కూడా లేదు. ఈ ఎస్టీ అంశానికి సంబంధించి ఎన్నికల్లో ప్రతి నాయకుడు అంటే హామీ ఇస్తున్నారు, ఎస్టీ అంశానికి సంబంధించి మేము సహకరిస్తాము, మేము అమల్లోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకు సహకారం? నేను ఒక మాట చెప్తానన్నా, ఇది ఎస్టీ రిజర్వేషన్ గురించి ఒక్క మాట చెప్తా. ఎక్కువ అంటే ఎందుకు ఇక్కడ ఏమైతుందంటే అసెంబ్లీలో తీర్మానం చేస్తారు కానీ అక్కడ సెంట్రల్ పంపిస్తామంటారు కానీ పంపేరు, అక్కడే స్టాప్ చేస్తున్నారు. ఇది మనకి ఇప్పుడు కూడా ఎస్టీ రిజర్వేషన్ అనేది 8 జిల్లాల్లోనే ఉంది. మనకి 8 జిల్లాల్లో ఒకటి చేయమని మేము మొన్న కూడా అనిత గారిని కూడా కలవడం జరిగింది. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా మాకు ఎస్టీ రిజర్వేషన్ పునర్నిర్వహణ చేయమని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. కానీ చూస్తాం అంటారు కానీ ఎక్కడ చేయరు. ఎందుకంటే వాల్మీకి కమ్యూనిటీ అంటేనే భయం. ఎక్కడ మేము వాళ్ళని ఒక హైప్ ఇచ్చినాము అనుకో, మా కింద కత్తులు పట్టుకొని తిరిగేటోళ్ళు రాడు కదా అనే భయానికి ఎస్టీ రిజర్వేషన్ చేయరు. అంటే ఏం చేస్తే ఈ సహకారం అవుతుందని భావిస్తున్నాను? ఏం చేస్తే సహకారం అవుతుందంటే మేము ఒకటే అనుకున్నాం, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇంకా మేము అన్ని సంఘాలను కలుపుకొని ఒక బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేసుకొని ఇట్లనైతే మనకి తెలుస్తుంది కదా, పైన సెంట్రల్ కి స్టేట్ గవర్నమెంట్ కి తెలవాలి అనే ఉద్దేశంతోనే నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాము. అది కూడా ఒకవేళ అతి తొందరలో అవుతే ఇదే సుమన్ టీవీ ముందే చెప్తున్నా, అదే రోజే మిమ్మల్ని కూడా పిలుస్తా లైవ్ ప్రోగ్రామ్ కర్నూలు చౌరస్తాలోనే భారీ ఎత్తున పెట్టాలనుకుంటున్నాం. అంటే ఏ ఇయర్ లో, అంటే ఈ ఇయర్ లో పెట్టాలనుకుంటే ఏ మూమెంట్ లో పెట్టాలని ఆలోచిస్తున్నారు? ఇప్పుడు అక్కడ మేము అనేది మనం ఒకటి లెటర్ రెఫర్ ఇచ్చినాం, దానికి స్పందన ఏం వస్తుంది దాన్ని చూసిన తర్వాత అప్పుడు మేము చేస్తాం. ఓకే, ఈ అంశానికి సంబంధించి మనం కాసేపు పక్కన పెడితే సార్, అంటే మీరు ఆలూరు నియోజకవర్గ ప్రాపర్ వాసులు అనుకుంటాం మేబీ. ఆలూరు నుండి ఎందుకు హైదరాబాద్ కి మైగ్రేషన్ గా వెళ్ళాలి? అంటే చిన్నప్పుడు మా ఫాదర్ వాళ్ళకి కొద్దిగా ఏదో సంథింగ్ రాంగ్ జరిగిన తర్వాత, చనిపోయిన తర్వాత, మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. తర్వాత హైదరాబాద్ మా నాన్న చనిపోయిన తర్వాత అన్ని అయిపోయిన కార్యక్రమాలు అన్ని అయిపోయిన తర్వాత కూడా మా పెద్దనాన్న వాళ్ళు జైలుకి వెళ్ళి ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నుండి నా రాజకీయం కానీ నా ఎదుగుదల కానీ
అదే ప్లాట్ఫారం అయిపోయింది అక్కడ హైదరాబాద్ లోనే అంటే హైదరాబాద్ లో మీరు అంటే కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ అనుబంధ సంఘానికి సంబంధించి అవును. మీరు పనిచేశారు. పనిచేసి అంటే ఎలాంటి యాక్టివిటీస్ లో పనిచేశారు? పార్టీ ప్రోగ్రామ్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అటెండ్ అవుతా, పార్టీ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసేటోని. అంటే ఏ హోదాలో ఉండేవారు సార్ మీరు హైదరాబాద్ లో? ఒక ప్రెసిడెంట్ గా హోదాలో ఉన్నాను సార్. ఓకే, అంటే యూత్ కాంగ్రెస్. యూత్ కాంగ్రెస్ లో ఒక హోదాలో ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఓకే. గతంలో సీనియర్ కాంగ్రెస్ లో ఒక జనరల్ సెక్రటరీ చేసిన, తర్వాత సీనియర్ కాంగ్రెస్ అయిన తర్వాత ఐఎన్టీ యూత్ కాంగ్రెస్ లో చేసిన. ఎప్పుడు కూడా యూత్ కాంగ్రెస్ కంటిన్యూ చేస్తున్నా అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే మనకి మేము అనుకున్నది వేరే. అక్కడ కూడా మన వాల్మీకి కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. వాళ్ళని కూడా మేము అక్కడ కూడా ఎస్టీ హోదాని ఇవ్వండి మాకు కూడా అని, అదే సీఎం గారికి కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా మేము లెటర్లు పెట్టడం జరగడం అన్ని చేస్తున్నాం. కానీ కొద్దిగా టైం అడుగుతున్నారు. టైం వస్తే దానికి కూడా ఆల్ ఓవర్ మొత్తం సెగ్మెంట్ లో చేయాలనుకుంటున్నాం. మొత్తం ఇండియా వైడ్ గా వాల్మీకి కమ్యూనికేషన్ ఎంత జనాభా ఉందనేది తీసుకురావాలనుకుంటున్నాం. ఓకే, అంటే అక్కడ ఈ రాయలసీమకు సంబంధించి అయితేనేమి కర్నూలు జిల్లాకు సంబంధించిన ప్రజలు అంటే చిన్న చిన్న సమస్యలు వస్తే మీ దగ్గరికి వస్తారట. అసలు ఏంటి మీ దగ్గరికి రావడానికి కారణం ఏంటి? మా దగ్గరకు వస్తున్నారంటే అన్న, ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను నేను, నా దగ్గరకు వస్తున్నారంటే వాళ్ళు ఎట్లా, ఇప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తారు? నేను చేస్తుంటే మంచిగా చేస్తాను, లేకపోతే చెడు చేస్తే నా దగ్గరకు రారు ఎవరు. నేను చేసే మంచిగా కాబట్టి నా దగ్గరకు వస్తుంది. వాళ్ళు అక్కడ 10 రూపాయలకి ఇప్పుడు 50,000 30,000 40,000 సంపాదించుకుంటే అక్కడ ఉన్న లోకల్లో ఉండేటోళ్ళు కూడా వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అన్ని రకాలు చేసినా కూడా కొంతమంది చెప్పుకుంటే ఏమన్నా అవుతుందేమో అని చెప్పుకోక కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో వచ్చి నా దగ్గర చెప్పుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకి నేను 100% సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా. అంటే అక్కడ ఏదైనా గ్యాంగ్స్టర్ గ్యాంగ్ కూడా మెయింటైన్ చేస్తున్నారా? గ్యాంగ్స్టర్ అంటే కాదు, ఒక చిన్న గ్యాంగ్ అంతే. అంటే గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నారు. గ్యాంగ్ అయితే ఉంది. అంటే చిన్న చిన్న పంచాయతీలు చిన్న పంచాయతీలు వీటన్నిటిని కొనసాగిస్తున్నారు. ఓకే, అంటే బాగానే దీని నుండి సంపాదిస్తున్నారు అయితే గ్యాంగ్స్. సంపాదన అంటే ఏం లేదు సార్, సంపాదన అనేది లెక్క లేదు. నేను చేసిన మంచికి నాకు దేవుడు మంచిగా చూసుకుంటే చాలనుకుని దాని మీద ఉన్నా. నేను ఒకటి మీరు అంటున్నారు కదా సుమన్ టీవీ వాళ్ళు కూడా, నేను ఎక్కడైనా డబ్బులు తీసుకున్నానంటే రండి నిరూపియండి చూద్దాం. ఓకే, అంటే ప్రజలు చెప్పాలి, ప్రజలు వీడియో చూస్తూ కామెంట్ రూపంగా తెలియజేస్తారు. ఓకే ఓకే, అంటే మీరు సేవ చేయాలంటున్నారు సార్. అంటే ఇదే సేవను ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఎందుకు మీరు ఆస్కారాన్ని తీసుకోలేకపోతున్నారు సార్? నేను పుట్టిన నియోజకవర్గంలో కంపల్సరీ నేను ఏదో ఒకటి అయితే సేవ చేసుకోవడానికి ముందుకునే ఉంటాను. ఓకే, అంటే ఎలాంటి సేవ చేయాలని? నేను పొలిటికల్ గా కానీ, ఇప్పుడు పొలిటికల్ గా ఒకవేళ అవకాశం వస్తే దాని మీద కూడా నేను సేవ చేసుకోవడానికి రెడీ. నేను జనాలకి ఒకటే చెప్తున్నా, ఇన్ని రోజులు మన ఆలూరు అభివృద్ధి అనేది లేదు. ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలూరు ఎగ్జామ్ అభివృద్ధి లేదు. ఉన్న ఒక ఎమ్మెల్యేని కూడా ఏదానికి రాడు, వచ్చినా ఆయన పని దాన్ని చేసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వైకుంఠం జ్యోతి వాళ్ళ వీళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఎక్కడ అభివృద్ధి అనేది ఆలూరు నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఎక్కడ లేదు. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇంకోటేమి ఎక్కడ లేదు సార్. రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి అంటే బ్యాక్ బోన్ లో ఒక మెంటర్ ఉంటారు. అలాగా మీ రాజకీయంగా అయితేనేమి మీ కుల అంశానికి సంబంధించి మీరు పోరాటాలు చేసే క్రమంలో మీకు సపోర్టింగ్ గా ఎలాంటి వ్యక్తులు ఉన్నారు సార్? నాకు వాల్మీకి జిల్లా కార్యదర్శి రానికి కారణం సూరి. నన్ను బావా అంటాం. అంటే బంధుత్వంతో పిలుస్తాము. ఆయన తరఫున మనకి వినోద్ అన్న స్టేట్ వినోద్ గారు ఏం చేసిందంటే మా బావ చెప్పగానే సరే మీరు చెప్పిన తర్వాత ఇమీడియట్లీ ఆర్డర్ కాపీ వేసి డిస్పాచ్ చేసిండు. ఆర్డర్ కాపీ వెంటనే పంపించింది. ఇంకొక మాట, నా గురించి ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేసుకోలేదు పాపం ఆయన కూడా. నా గురించి ఏంటి అనేది ఎంక్వైరీ చేయకుండా మన కమ్యూనిటీ గురించి పనిచేస్తున్నాడు అనే దాని మీద ఆర్డర్ కాపీ వేసి దాన్ని ముందుకు వాల్మీకి సంఘం నుండి ఒక హైప్ తీసుకురానికి కారణం కూడా వాళ్ళిద్దరు. తర్వాత నేను రాజకీయంగా ఎదిగేదానికి కారణం, రాజకీయంగా ఎదిగేదానికి నా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. ఓకే, రాజకీయాలు వద్దన్నారా మీ ఇంట్లో వ్యక్తులు? ఇంట్లో అసలు ఇష్టం లేదు. ఓకే, అంటే గతంలో మీ తండ్రి రాజకీయాల్లో ఇబ్బంది పడ్డాడు కాబట్టి మీరు ఉండకూడదని ఇంటెన్షన్ ఒకటి ప్లస్ ఇంకోటి చిన్న చిన్న అంతే ఎలిగేషన్స్ మీద వద్దు అనే ఫీలింగ్ తో వద్దనే కూడా నేను నాకు సొంతంగా నేను ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ నాకు నా వెనక ఉండి ముందుకి ఇంకా పోవాలని ఒక వ్యక్తి అయితే మాత్రం, ఆ వ్యక్తి పేరు అయితే నేను చెప్పను, వ్యక్తి మాత్రం కంపల్సరీ పరిచయం చేస్తా ఎప్పుడో పని. ఓకే, అంటే బ్యాక్ ఎండ్ గా అన్ని ఇంటర్నల్ గా మీకు సపోర్ట్ చేస్తున్నాడు. అంటే స్నేహితులు తర్వాత మీ సర్కిల్లో ఉండే పబ్లిక్ మీ రిలేషన్ ఎలా సపోర్ట్ చేస్తుంది?
నా దగ్గర ఉన్న స్నేహితులు కానీ నా పబ్లిక్ కానీ పర్వాలేదు, బెటర్ ఈజ్ అ బెటర్. ఏదైనా కానీ చెప్తే దాన్ని చేసే ఇదిగా వెళ్తున్నాడు అనే దాని మీద వెళ్తున్నా. ఓకే, అన్ని రకాలుగా మీకు సహకారం అందిస్తున్నారు. సహకారం అందిస్తుంది. ఓకే, అంటే మీ కుటుంబ నేపథ్యం ఎలాంటి సార్? మీ రాజకీయాలు రావాలంటారు అంటే కుటుంబ నేపథ్యం ఏ ఓరియంటెడ్ లో ఉంది? మాది వచ్చేసి నెగిటివ్ ప్లేస్ పెద్ద అవుతుంది, పెద్ద హౌతూరు అంటే పత్తికొండ కాన్స్టిట్యూన్సీ, ఆలూరు కాన్సెన్స్ ఆలూరు కాన్స్టిట్యూన్సీ పెద్ద హౌతూరు. పెద్ద అవుతుంది. ఓకే, అంటే పత్తికొండ దగ్గరలో ఉంటుందా ఈ విలేజ్? లేదు, ఆలూరు దగ్గరలే. ఆలూరు దగ్గర. ఓకే, అంటే మీ ఫ్యామిలీ ప్రాపర్ మాది ఫ్యామిలీ ప్రాపర్ పెద్ద అవుతుంది. పెద్ద అవుతారు అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది సార్? మాది పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. మా నాన్న వాళ్ళు కూడా పొలిటికల్ గా అప్పుడు కొద్దిగా నరసింహారెడ్డి గారు అని మా ఊర్లో పెద్ద రెడ్డిస్ వాళ్ళు, నరసింహారెడ్డి ఆయన కూడా డెత్. వాళ్ళతో పాటు కొద్దిగా తిరిగినారు మా పెద్దనాన్న వాళ్ళు కానీ మా నాన్న కానీ. తర్వాత వాళ్ళు రాజకీయంగా కొద్దిగా వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరి కాళ్ళే ఉన్నారు. ఇప్పుడు రాజకీయంగా మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఓపెన్ గా రావట్లేదు బయటికి. ఓకే, అంటే బిఫోర్ మీ ఫాదర్ ఆ మూమెంట్ లో కూడా అంటే పొలిటికల్ గా యాక్టివ్ ఉన్నారు. పొలిటికల్ గా యాక్టివ్ ఉన్నారు. అంటే ఆ పొలిటికల్ ఓరియంటెడ్ లోనే ఇష్యూస్ జరిగాయి. ఆ ఇష్యూస్ తర్వాత మీరు మైగ్రేట్స్ అనేది జరిగారు. ఓకే, అంటే ప్రతి ఒక్కరికి రాజకీయంగా ఒక లక్ష్యం ఉంటుంది. అంటే కులపరంగా మనం ఏ సంఘాల్లో ఉన్నా కూడా ఆ రాజకీయంగా ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. అలాగా రంగస్వామి గారి రాజకీయ లక్ష్యం ఏంటంటే ఏం చెప్తారు సార్? సార్ నాది రాజకీయ లక్ష్యం అంటే నేను ఒకటే ఇప్పుడు ఎజెండా మీద ఉన్నాం. మాది వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ గురించి ఆ ఎజెండా మీద ఉన్నాం తప్ప ఇంకా రాజకీయంగా ఎదగాలనేది ఫస్ట్ ఇది చేసిన తర్వాత రాజకీయాలకు నెక్స్ట్ స్టెప్. అంటే వీటన్నిటి సమకూరిన తర్వాతే ముందుకెళ్తారు. ఓకే, అంటే మీ ఆలూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా అధిక శాతం వాల్మీకి సామాజిక వర్గ ప్రజలే ఉంటారు. అంటే పూర్తి స్థాయి వెనుకబడింది సార్. ఇప్పటికీ నాకు తెలిసి గతంలో మంత్రులు వ్యవహరించినా సరే కూడా నేటికి ఆ నీళ్లు లేని పరిస్థితి. అంటే ఏ కారణంతో ఈ పరిస్థితులు ఉన్నాయంటారు? కారణాల పరిస్థితులు అంటే సార్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. అక్కడ మనకి అక్కడ అభివృద్ధి చేస్తే బయటికి అభివృద్ధి చేస్తే మాత్రం వెళ్ళి గుంటూరు లేకపోతే ఇక్కడ మన చుట్టుపక్కలకి వెళ్ళి వెళ్తున్నారు. మన రీసెంట్ గా ఒక చిన్న పాపను తీసుకుని ఆ పాప చనిపోయింది బుల్వరలో. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి లేని దానికే కదా మన పక్క జిల్లాలకు కానీ పక్క స్టేట్కి కానీ వెళ్తున్నారు. మనం ఎక్కువ శాతం చూసుకుంటే హైదరాబాద్, బెంగళూరు వెళ్ళేది వలసలు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? అక్కడ అభివృద్ధి లేకపోయిన దానికే కదా. ఇప్పుడు ఆ తాగనీకి వాటర్ రావు. కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మనం విలేజ్లలో చెప్తాను. ఆలూరు నియోజకవర్గంలో వాటర్ సమస్య ఎక్కువ. 3 రోజులకు ఒకసారి వస్తుంది. 3 రోజులు 4 రోజులు ఒక 2 రోజులు వదిలితే మళ్ళీ వారం తర్వాత రావు వాటర్. ఆ నీళ్లు చక్కగా రావు, అక్కడ వచ్చే పథకాలు చక్కగా రావు. ఇంకొకటి ప్లస్ ఇంకో మనకి ఏదన్నా జీవనోపాధి ఉండాలి, అది ఇవ్వరు. రాజకీయ నాయకులు కేవలం వాళ్ళ రాజకీయానికే వాడుకున్నారు ఆలూరు నియోజకవర్గాన్ని. ఈ సామాజిక వర్గ ప్రజలు కూడా వాళ్ళకి అలాగే ఓట్లేస్తూ ముందుకు వస్తున్నారు. ఓకే, అంటే ఈ అంశానికి సంబంధించి మీ భవిష్యత్తులో కూటమి పార్టీల్లో భాగమై ఏదైనా మళ్ళా ప్రాతినిధ్యం వహించే ఆస్కారం ఏదైనా ఉందా? ఇలా ఉంది అంటే మాత్రం ఏ పార్టీ అనేది పేరైతే చెప్పను, ఏదో ఒక పార్టీ తరఫున అయితే కంపల్సరీ ముందుకు వస్తారు. ఏదో పార్టీ నుండి ముందుకు వస్తున్నారు అని చెప్పి అంటున్నారు. చివరిగా ఆ పార్టీని ఉద్దేశించి అంటే ప్రజలను ఉద్దేశించి ఏం చెప్తారు సార్ చివరిగా? ప్రజలను ఉద్దేశించేది ఒకటే, నేను ప్రజలను ఉద్దేశించి చెప్పేది ఒకటే. ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారు, మేము చేస్తాము అని మాటలు చెప్పేటోళ్ళు నమ్ముతున్నారు. కానీ నిజంగా ఒక ఎమ్మెల్యే ఉన్నారు, లేకపోతే ఒక సర్పంచ్ ఉన్నాడు, ఒక ఎంపీటీసీ ఉన్నాడు, ఊర్లో ఎన్నుకుంటున్నాం మనం. ఆయన గల్ల పట్టుకొని లాక్కొని రా, ఓట్లు అడిగేటప్పుడే కాలు మొక్కుతావా? అదే తర్వాత ఓటు గెలిచిన తర్వాత వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు జనాలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నువ్వైనా ఊకనేసిన ఓటు డబ్బులు తీసుకోలేదా? అది ఆ డబ్బు వల్ల అభివృద్ధి లేదు. డబ్బు తీసుకోవడం తప్పే, డబ్బు ఇవ్వడం కూడా తప్పే. ఓకే, అంటే రేపు పొద్దున మీరు కూడా నిలబడి పోటీ చేసి ఏదైనా స్థానిక సంస్థలు పోటీ చేసి గెలిచిన తర్వాత మీరు కూడా చేయరు, ఇలా ఆస్కారం ఉండదని గ్యారంటీ ఏంటంటారు? సార్ నేను ఒకవేళ నాకు పార్టీ ఏదైనా టికెట్ ఇచ్చినా కానీ నేను డబ్బు అయితే ₹1 ఇవ్వను. నేను ఓపెన్ చెప్తున్నా, నేను డబ్బు ఇవ్వను, డబ్బు అసలు పంచను. దేవుడి మీద భారం వేసుకొని ముందుకు వెళ్తాం. డబ్బు పంచకుంటే అంటే డబ్బు పంచే అంశాన్ని కాకుండా డబ్బు ఖర్చు చేయకుంటే ఎన్నికల్లో గెలవడం కష్టం అని చెప్పేసి ప్రస్తుతం ఒక చర్చ ఉంది కదా. చర్చ ఉంది. ఆ చర్చ ఎందుకు లేబట్టిరది? అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ కొడుకులు వాళ్ళ రిలేటివ్ల గురించి ఆ చర్చ పెట్టుకున్నారు. నిజంగా సామాన్య రాజకీయం చేస్తే తట్టుకోలేరు సార్ ఇలా. అంటే భవిష్యత్తులో అంటే మీ గ్రామానికి సంబంధించి కూడా మీ వర్గానికి అంటే మీ నాయకుల్ని ప్రాతినిధ్యం వహించి పోటీ చేసే ఆస్కారం ఏముందా? మీ సొంత గ్రామాలు అయితేనే, మీ సొంత ప్రాంతం నుండి?
అంటే పోటీ చేసే ఆస్కారం అంటే ఇప్పుడైతే లేదు. కొద్దిగా వెయిట్ చేస్తున్నా. నాకున్నది ఒక గోల్ ఒకటి ఉంది. ఆ గోల్ నెరవేర్చిన తర్వాత సెకండ్ దానికి వెళ్తా. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇది వాల్మీకి యువసేన జిల్లా కార్యదర్శి అయినటువంటి రంగస్వామి గారి మాటల్లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశానికి సంబంధించి రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో పనిచేస్తే ముందుకు వస్తుందని చెప్పి చెప్తున్నారు. భవిష్యత్తులో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దృష్టికి వెళ్లే విధంగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఆలూరు నియోజకవర్గ ప్రజలకైతేనేమి ఈ కర్నూలు ప్రాంతానికి సేవ చేసుకోవడానికి భవిష్యత్తులో రాజకీయాల్లోకి సైతం తాను వస్తున్నానని చెప్పేసి ప్రజలకు సేవ చేయడమే తన ఉద్దేశం అని చెప్పేసి కూడా ఆయన మాటల్లో విన్నాం. మరోసారి మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ.